ఈరోజు ఉదయం సంతనూతలపాడు నియోజకవర్గం సంతనూతలపాడు మండలంలో తెలుగుదేశం పార్టీలో దళిత నాయకులు కార్యకర్తలు పాల్గొని వైఎస్ జగన్ ప్రభుత్వంలో అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని అంబేద్కర్ పేరును మార్చి జగన్ విదేశీ విద్యా పథకమను పేరు మార్చిన దాన్ని మళ్ళీ యథావిధిగా జగన్ పేరు తీసేసి అంబేద్కర్ పేరు పెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్కి అభినందనలు తెలిపారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు మండల ఎస్సీసీఎల్ నాయకులు తాటితోటి నరసింహారావు, కోతి కోటేశ్వరరావు, తేళ్ల అశోక్, కుకట్ల రాములు, మార్పుడు అంజయ్య, ఇస్తర్ల నరసింహారావు, ఇస్తర్ల శ్రీనివాసరావు మరియు కార్యకర్తలు మొదలగు వారు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నారా చంద్రబాబు నాయుడు గారికి బిఎన్ విజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు। ఎందుకంటే భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యని జగన్మోహన్ రెడ్డి తీసేసి అన్యాయం చేశాడు దళితులు। ఈరోజు మళ్ళీ గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, బిఎన్ విజయ్ కుమార్ మా ఎమ్మెల్యే గారు అందరి సహకారంతో మళ్ళీ విదేశీ విద్య వచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ పేరు మార్చి అంబేద్కర్ విద్య అనేటటువంటి వ్యవస్థను తీసుకొచ్చేందుకు మా దళితులు అందరం కూడా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, విజయ్ కుమార్ గారికి, లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం। గతంలో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్య అనే ఒక పథకానికి గతంలో అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరుండేది గత ప్రభుత్వంలో। జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేరు, ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసేసి జగన్ అంబేద్కర్ విద్య అనే పేరు మార్చినందుకు మేము చాలా బాధపడ్డాము। కానీ ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, విజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు కానీ, లోకేష్ బాబు గారి తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి మళ్ళీ ఆ పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యను పెట్టడం దళితులుగా ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ మండలంలో మా అందరి తరఫున ఆయనకి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము। తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము।